ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. గత 2 పర్యటనల్లో మాదిరిగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఇరగదీస్తుందనుకున్నారు. ఆసీస్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకున్నారు. ఆతిథ్య జట్టుపై టీమిండియా పైచేయి సాధిస్తుందనుకున్నారు. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఓడినప్పటికీ ఆసీస్లో మాత్రం రోహిత్ సెనకు తిరుగుండదనుకున్నారు. అందుకు తగినట్టే పెర్త్ టెస్టులో భారత జట్టు రాణించింది. హిట్ మ్యాన్ లేకపోయినా బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా దుమ్మురేపింది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జట్టులో రోహిత్ చేరాడు. టీమిండియా టాప్ గేర్లో దూసుకుపోతుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తొలి టెస్ట్ తర్వాత టీమిండియాకు సీన్ రివర్స్ అయింది. సమిష్టిగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ టీమ్గా రాణించలేకపోయింది. 2వ టెస్టులో ఓడిపోయింది. 3వ టెస్టు డ్రాగా ముగిసింది. 4వ టెస్ట్, 5వ టెస్టులో ఆస్ట్రేలియానే గెలిచింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడింది. అయితే టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్లు కోహ్లీ, రోహిత్ దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయారు. ఆడిన 3 మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. టాప్ ఆర్డర్లో ఆడినా, మిడిల్ ఆర్డర్లో ఆడినా పరుగుల మోత మోగించలేకపోయాడు. టీమిండియాకు భారంగా కనిపించాడు. ఒక టెస్టులో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయాడు. బలహీనతల నుంచి బయటపడలేకపోయాడు. వికెట్లకు దూరంగా వెళ్లిన బంతులను వెంటాడి మరీ వికెట్ సమర్పించుకున్నాడు. టీమిండియా ఓటములకు కారణమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు కూడా టీమిండియాకు కలిసి రాలేదు. తుది జట్టు ఎంపిక సైతం సరిగా లేదనే విమర్శలున్నాయి. 4వ టెస్టులో శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడం మైనస్ అయ్యిందనే విమర్శలున్నాయి. చివరి టెస్టులో ఆకట్టుకున్న పంత్ తొలి 4 టెస్టుల్లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. రాహుల్ పర్వాలేదనిపించినా కన్సిస్టెన్సీ చూపించలేకపోయాడు. యశస్వి జైస్వాల్ మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు. ఆసీస్లో తొలిసారి పర్యటించిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సైతం ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సరైన మద్దతు దొరకలేదన్న చర్చ ఉంది. చివరి 4 టెస్టుల్లో జస్ప్రీత్కు సపోర్ట్ దొరికితే ఫలితాలు వేరుగా ఉండేవని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారత బ్యాటర్స్ ఎక్కువగా దేశవాళీ టోర్నీలో ఆడకపోవడము టీమిండియాకు మైనస్ అయిందంటున్నారు. ఖాళీ దొరికినప్పుడు దేశవాళీ టోర్నీలో పడి టెస్టుల్లో తేలిపోతారని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ మేల్కోవాలంటున్నారు. తర్వాతి WTC సైకిల్కైనా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. జట్టులో పక్కా టెస్ట్ ప్లేయర్లు ఇద్దరైనా ఉండేలా చూడాలంటున్నారు. లేదంటే టెస్టుల్లో ఓటములు తప్పవని తేల్చి చెబుతున్నారు.